హలో అండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ వీడియోలో అసలు సిసలైన ముంత మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే కంపల్సరీ ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో మంచి హెల్దీ స్నాక్ లాగా దీన్ని తీసుకోవచ్చు. దీనికోసం అయితే నేను ముందుగా 1 కప్పు వరకు మురమురాలు తీసుకున్నా. మీకు ఇష్టం ఉన్న క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే జస్ట్ ఇంతే ప్రిపేర్ చేస్తున్నా. దీన్నైతే మంచిగా ఒక కడాయిలో వేపుకోండి మురమురాలను. ఎందుకంటే ఇవి మనం తెచ్చుకున్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కదండి. ఈ విధంగా వేపుకుంటే మంచి క్రిస్పీగా తయారవుతాయి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అన్న మంచిగా కలుపుకుంటూ వేపుకోండి. ఆ వీడియోలో చూపిస్తున్నట్లుగా అది చించితే 2 వక్కలు అయ్యేలాగా మంచిగా వేపుకోండి. ఈ విధంగా వేపుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అయితే అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఈ కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, అవి కొన్ని తీసుకోండి. వాటిని కూడా ఆయిల్లో వేసి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. అవి కూడా వెంటనే తీసేసుకుంటే అంత మెత్తగా ఉంటాయి. మంచిగా కలర్ వచ్చే వరకు క్రిస్పీగానే వేపుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఈ విధంగా వేపుకున్న వాటిని కూడా వేరొక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో గుప్పెడన్ని పల్లీలు కూడా తీసుకోండి. వాటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి. నేనైతే వీటిని ఆల్రెడీ వేపి ఉంచుకున్నా. ఏదైనా ఇన్స్టాంట్గా చట్నీ అవి ప్రిపేర్ చేయాలనుకుంటే వీటిని డైరెక్ట్గా యూజ్ చేస్తా. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటే మంచిగా క్రిస్పీగా వేగిపోతాయి. వాటిని కూడా పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఒక మీడియం సైజు అది వెల్లుల్లి ఉంటుంది కదండి, వాటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఆ తర్వాత మనం ఈ వేయించి పెట్టుకున్న మురమరాలలో ఈ కార్న్ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి చేతితోని. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కొంచెం ఇట్లా మెదుపుకుంటూ కలుపుకోండి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలను అండ్ వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. మొత్తము ఎన్ని యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది. పల్లీలు ఇంకొన్ని కూడా ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక టమాటోని కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న క్యారెట్, అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం యాడ్ చేసుకోండి. క్యారెట్ అందరికీ నచ్చది కాంబినేషన్లో. నెక్స్ట్ ఇదైతే నేను షాప్లో తీసుకొచ్చిన కారం అండి, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 5 పచ్చిమిర్చీలను కూడా రౌండ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ధనియాల పౌడర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర కూడా చిన్నగా తరుముకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న లెమన్, దాన్ని కూడా స్క్వీజ్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని మొత్తం చేతితోని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. అన్నీ ఈవెన్గా కలిసిపోవాలి. నాకైతే కొంచెం టేస్ట్ చేస్తే కారం తక్కువ అనిపించింది, అందుకే పైనుంచి మళ్ళీ కొంచెం కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నా. అంతే అండి, మురమురాలతోని మిక్చర్ రెడీ అయిపోయింది. ఆయిల్తో కూడా కలుపుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.